ప్రజలారా, దేవుని బిడ్డలారా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, శరీరధారిగా, నరావతారిగా ఈ లోకంలో అవతరించిన ఏకైక సత్యదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామమునకు అనంత మహిమ, అనంత ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ పరిశుద్ధ దినం దేవుని పరిశుద్ధ మందిరములో మనమంతా కూడుకొని ఆత్మదేవుని, సత్యదేవుని ఆరాధించే ఈ మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినం డిసెంబర్ మాసం 2020 సంవత్సరం ఆఖరి నెల 2వ ఆదివారం దేవుని పరిశుద్ధ మందిరంలో దేవాతి దేవుణ్ణి ఆరాధించుటకు చేరిన మీకు, మీ కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతి, సమాధానము, ఆశీర్వాదము, సకల దీవెనలు సమృద్ధిగా కలుగును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో వర్ధిల్ల చేయును గాక. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా ఎంతో సంతోషంతో సంబరంగా జరిపించుకునేటువంటి క్రిస్మస్ మహోత్సవం, యేసుక్రీస్తు జన్మదినం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సమీపంగా క్రిస్మస్ మహోత్సవానికి మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంకా ఒక 9 రోజులు ఉన్నాయి. మనం ఈ క్రిస్మస్ పండుగను జరిపించుకోవడానికి సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ అంటే ఆత్మదేవుని ఆరాధించుట, ఆత్మస్వరూపి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించే పండుగ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అన్ని పండుగల్లో ఒక పండుగ కాదు, అన్ని పండుగల లాంటి పండుగ కాదు. అన్ని పండుగల్లో ఆర్భాటాలు, ఆడంబరాలు, ఆచారాలు, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అన్ని పండుగలలో తినడం, త్రాగడం, సంతోషించడం ఉంటుంది. కానీ క్రిస్మస్
ఇది ఆర్భాటాల పండుగ కాదు, ఆడంబరాల పండుగ అసలే కాదు, ఇది ఆచారంగా జరిపించుకునే పండుగ అసలే కాదు. ఇది ఆత్మదేవుని ఆరాధించే పండుగ. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రిస్మస్ అంటే ఆత్మదేవుని ఆరాధించు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేది ఒక మధురానుభూతి, ఎ స్వీట్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ అంటే ఒక్కరోజు పండుగగా ఉండకూడదు. ఈ మధురానుభూతి అనేది ఒక్కరోజుకు పరిమితి కాకూడదు. ప్రతిరోజు ఈ క్రిస్మస్ మధురానుభూతిని క్రైస్తవులు అనుభవించాలి. అప్పుడే అది నిజమైనటువంటి క్రిస్మస్. అలాంటి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంలో, సంతోషంలో మనము, మన సంఘము పాలు పొందాలి. అందుకొరకు సిద్ధపడాలని మీకందరికీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ శుభవేళల్లో గత వారం మనం దర్శించాం. దేవుడు నిన్ను దర్శించుట అనే అంశాన్ని మనం ధ్యానించాం. నీవు దేవుణ్ణి దర్శించడం కాదు, నీవు దేవుణ్ణి దర్శించడానికి ఎక్కడెక్కడో తిరగడం కాదు. దేవుడే నిన్ను దర్శించుట క్రిస్మస్. దేవుడే నీ కోసం దిగివచ్చుట క్రిస్మస్. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు దేవుడు దిగివచ్చాడు. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి దేవుడు దిగివచ్చాడు. దేవుడే నిన్ను దర్శించాడు. అది క్రిస్మస్ అని మనం గత వారం ధ్యానించాం. పాపములో, పాప బంధకాల్లో ఉన్న నిన్ను దర్శించి విడిపించడానికి, అసమాధానంతో శాంతి లేకుండా ఉన్న నిన్ను దర్శించి నీకు శాంతిని అనుగ్రహించడానికి, చీకటిలో మరణ ఛాయల్లో ఉన్న మానవులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడే మానవులను దర్శించాడు. అది క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా పాప బంధకాలతో ఉంటే, ఇంకా అసమాధానముతో ఉంటే, ఇంకా చీకటిలో మరణ ఛాయల్లో ఉంటే ఈ క్రిస్మస్కు అర్థం లేదు. ఒక అర్థవంతమైన క్రిస్మస్ మనం జరిపించుకోవాలని గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ప్రభువు గొప్పవాడు అనే శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. హీ షల్ బి గ్రేట్. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. పరలోకం నుండి గబ్రియేలు దూత దిగివచ్చి కన్య అయిన మరియతో పలికిన మాట, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు
అను పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై, వాట్ ఎ వండర్ఫుల్ ఇట్ ఈస్. హీ షల్ బి గ్రేట్. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రేమైనటువంటి దేవుని యేసు క్రీస్తు గొప్ప దేవుడు. యేసు క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని నీవు తెలుసుకోవడమే క్రిస్మస్. ఈనాడు చాలామంది క్రిస్మస్ పండుగను ఎంతో సంబరంగా జరిపించుకుంటున్నారు. ద హోల్ యూనివర్స్, the whole world celebrating Christmas without knowing the greatness of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోకుండానే ఈ పండుగను చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలయంలో ఉన్న నీతో, ఆలయం వెలుపల ఉన్న నీతో, ఆన్లైన్ ఆరాధనలో ఉన్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. క్రిస్మస్లో ప్రభు యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోవాలి. క్రిస్మస్ పండుగ చేసుకునే ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అప్పుడే అది నిజమైనటువంటి క్రిస్మస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ పర్సన్. Jesus Christ is not an ordinary person. Jesus Christ is a supernatural person. యేసు క్రీస్తు సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి. ఏమైనా దేవుని బిడ్డలారా, చాలామంది ఆ యేసు క్రీస్తులో ఉన్న సూపర్ న్యాచురల్ పవర్, ఆ అసాధారణమైన గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానంగా అంధకారంలో నడుచుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఒక్కరోజు ఆనందంతో తృప్తి పడుతున్నారు. ప్రేమైన దేవుని ఆనాటి ప్రజలు యేసు గొప్పతనాన్ని గ్రహించలేకపోయారు. నేటికి కూడా, ఈనాటికి కూడా యేసు క్రీస్తు యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తెలుసుకోకుండా అజ్ఞానంగా ఆడంబరాలతో కూడిన పండుగ చేసుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆరాధనగా పండుగ చేసుకోవడం లేదు. ఆనాడు యూదులు ఆయన్ని గ్రహించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉన్నది, ఆయన లోకములో ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకోలేదు. లోకమాయనను తెలుసుకోలేదు. The world did not know the greatness of Jesus Christ. ఈ లోకమంతా ఆయన మూలంగా కలిగింది. ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకమాయనను గుర్తించలేకపోయింది. ప్రేమైనటువంటి దేవుని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయింది. 11వ వచనం మనం చూస్తే, ఆయన తన స్వకీయ
స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన్ను గ్రహించలేదు. ఆయన తన స్వకీయుల దగ్గర వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ని గుర్తించలేదు. దేవుని వాక్యం చెప్తుంది. ఆనాటి ప్రజలు ఆ బెత్లెహేములో ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఆ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటికి కూడా ఆయన గొప్పతనాన్ని గ్రహించకుండా పండుగ చేసుకుంటున్నారు. మనం అలా పండుగ చేసుకోకూడదు. ఈ సంవత్సరం గబ్రియేలు దూత మరియతో అంటుంది, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుడు కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై, హీ షల్ బి గ్రేట్. యేసని నువ్వు పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. హీ షల్ బి గ్రేట్. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఈ క్రిస్మస్ పండుగలో మనము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి? బెత్లెహేములో ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఈ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి? బైబిల్లో నుండి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని కొన్ని, మన సమయం ఎంతవరకు పరిమితి అయితే అంతవరకు మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు, గ్రేటర్ దాన్ ద కింగ్ సొలొమన్. సొలొమోను కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు గొప్పతనం ఏంటంటే సొలొమోను కంటే గొప్పవాడు. బైబిల్లో సొలొమోను గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, సొలొమోనంతటి జ్ఞానం కలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఇట్ ఈస్. సొలొమోనంత జ్ఞానం కలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు అని ఆయన గురించి వ్రాయబడ్డాడు. అంటే గ్రేటెస్ట్ వైస్ మ్యాన్, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో గొప్పవాడయ్యుండెను. ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో గొప్పవాడు, గ్రేట్ పర్సన్ ఆన్ ద ఎర్త్, చాలా గొప్పవాడు అని సొలొమోను గురించి బైబిల్లో వ్రాయబడి. చాలా అసాధారణమైన అసామాన్యమైనటువంటి జ్ఞానం గలవాడు. 34వ వచనం మనం చూస్తే 4వ అధ్యాయం రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం చేత చదివితే, అతని జ్ఞానము తెలుసుకొనుటకు మనుషులందరూ వచ్చుచుండిరి.
అతని జ్ఞానం తెలుసుకున్నటకు మనుషులందరూ వచ్చుచుండేది. సొలొమోను యొక్క జ్ఞానం, అతడు చాలా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు. అతని జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి మనుషులందరూ ఆయన వద్దకు వచ్చుచుండేది. ప్రియమైన దేవుని లేరా, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఆ బెత్లెహేములో జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసు క్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. సొలొమోను జ్ఞానమునకు మితి ఉంది. దేర్ ఈజ్ లిమిట్ ఫర్ ద విజ్డమ్ ఆఫ్ సొలొమోన్. దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ద విజ్డమ్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు జ్ఞానం అనంతమైంది, మితి లేనటువంటిది. కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. కొలస్సీ 2:3లో బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని వ్రాయబడింది. కనుక సొలొమోను కంటే గొప్పవాడు. ఆనాడు బెత్లెహేములో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసు, మనమంతా ఘనంగా పండుగ చేసుకుంటున్న ఈ యేసు క్రీస్తు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను గురించి మరొక విషయం ఏంటంటే, ఆయన యెరూషలేములో రాజయుండి ఒక సుపరిపాలన చేసినటువంటి వాడు, మంచి పరిపాలకుడు. ఆనాడు ఆ రాజ్యాన్ని పరిపాలించడంలో చాలా గొప్పవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సొలొమోను పరిపాలన పరిమితి గలదు. కేవలం ఇజ్రాయేలు దేశం వరకే ఆయన సుపరిపాలన. కానీ మన ప్రభువు పరిపాలనకు అంతం లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ విశ్వమంతటిని పరిపాలించే ప్రభు. అందుకనే షేబా దేశం నుండి వచ్చిన రాణి సొలొమోను గురించి చెప్తూ ఏమంటుందంటే, సొలొమోను చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడు, సొలొమోను గొప్ప పరిపాలన దక్షుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, సొలొమోను కంటే గొప్పవాడు మనము సేవించుచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు బెత్లెహేములో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి ఈ యేసు, మనము ఆత్మతో ఆరాధిస్తున్న యేసు సొలొమోను కంటే గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఈ క్రిస్మస్ పండుగలో మనం పాలు పొందితే దానికి అర్థం లేదు. సొలొమోను కంటే గొప్పవాడు. రెండవ విషయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారిలో నిలబడి వారి మీద నేరస్థాపన చేయరు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బెత్లెహేములో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి ఈ యేసు యోనా కంటే గొప్పవాడు అని బైబిల్లో ఉన్నాడు. ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ జోనా. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ఒక
ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ప్రవక్త చిన్నవాడే కానీ ఆయన ప్రసంగము గొప్ప ప్రసంగం, బలమైన ప్రసంగం. దేవుని బిడ్డలారా, బహు బలమైన ప్రసంగం చేశాడు. నినివే పట్టణంలో ఒక బలమైన ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగ సారాంశం ఏంటంటే 3వ అధ్యాయం 4వ వచనంలో, ఇక 40 దినముల్లో నినివే పట్టణము నాశనమగును. The doom of God coming upon the city of Nineveh. ఈ పట్టణం 40 దినంలో ఆ దేవుని ఉగ్రత పైకి వచ్చి నాశనం అయిపోతుంది అని ప్రసంగం చేశారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గొప్ప ప్రసంగం, ఆ బలమైన ప్రసంగం, నినివేలో ఉన్న 1,20,000 మంది మారు మనసు పొందారు. ఒక్క ప్రసంగంతో, ఒక్క రోజులో, ఒక్క ప్రసంగంతో 1,20,000 మంది మారు మనసు పొందారు. నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు. వారి యొక్క పాపములన్నీ విడిచిపెట్టారు. వారిలో ఉన్న చెడుతనమంతా విడిచిపెట్టారు. పశ్చాత్తాపడ్డారు. ఉపవాసం నుండి రాజు మొదలుకొని సాధారణ మానవుని వరకు అందరూ 1,20,000 మంది నినివే పట్టణ ప్రజలు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసములు. ఇంకా పశువులు, పక్షులు కూడా, ఆ దేశంలో ఉన్న ప్రతి జీవి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా గొప్పవాడు. యోనా గొప్ప ప్రసంగం చేశాడు. ఆ ఒక్క ప్రసంగంలో 1,20,000 మంది మారు మనసు పొంది ప్రభువు వైపు తిరిగారు. ప్రభు నమ్ముకున్న దేవుణ్ణి, నిజ దేవుణ్ణి నమ్ముకున్నారు. పాత నిబంధనలో ఈ నోవహు, అది కూడా చాలా దుర్మార్గమైనటువంటి రోజులు. నోవాహు దినములు చాలా దుర్మార్గమైనటువంటి రోజులు. ప్రజలు పాడైపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో నోవహు 120 సంవత్సరాలు ప్రసంగం చేశాడు. నోవహు 120 సంవత్సరాలు దేవుని గురించి ప్రజలకు చెప్పాడు. 120 years. యోనా ఒక్కరోజు ప్రసంగం చేస్తే, ఒక్క ప్రసంగం చేస్తే 1,20,000 మంది మారు మనసు పొంది దేవుని తెలుసుకున్నారు. నోవహు 120 సంవత్సరాలు ప్రసంగం చేస్తే ఆయన కుటుంబం తప్ప 8 మంది తప్ప ఎవరు రక్షింపబడలేదు. నాట్ సో పవర్ఫుల్ ద ప్రీచింగ్ ఆఫ్ నోవా. 120 సంవత్సరాలు ప్రసంగం చేస్తే ఆయన భార్య, ఆయన పిల్లలు తప్ప వేరెవరు కూడా రక్షింపబడలేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఒక్కరోజు ప్రసంగం చేస్తే 5,000 మంది మారు మనసు పొందారు. ఒక్క ప్రసంగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా ఒక్కరోజు ప్రసంగం, ఒక్క ప్రసంగం 120,000 మందిని ప్రభు వైపు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన శరీరధారిగా, నరావతారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు కోట్లాది మందిని రక్షించింది. కోట్లాది మంది. నేటికి అనేక మంది యేసుక్రీస్తు యొక్క బోధలు విని రక్షించబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా ప్రసంగం సారాంశం ఏంటంటే నాశనం. ఇదిగో నినివే ప్రజలారా, 40 దినాల్లో మీరంతా నాశనం అయిపోతారు
అని యోనా బోధ చేశాడు. కానీ యేసుక్రీస్తు బోధ నాశనాన్ని గురించి కాదు, రక్షణ గురించిన బోధ. యోనా నశించిపోతారని ప్రసంగం చేస్తే యేసుక్రీస్తు బోధ ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా బోధ సారాంశం ఏంటంటే పడగొట్టడం, పడిపోవడం. యేసుక్రీస్తు బోధ ఏంటంటే నిలబెట్టడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది, మీరు యోనా గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు. యోనా ఒక్క ప్రసంగంతో 1,20,000 మంది మారు మనసు పొందారు. కానీ యేసుక్రీస్తు యొక్క బోధలు విని అనేక లక్షల కోట్ల ప్రజలు నేటికి రక్షించబడుతున్నారు. అందుకే యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. బెత్లెహేములో జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఈ యేసు గొప్పవాడు. He shall be great. He shall be greater than Jonah. యోనా కంటే గొప్పవాడండి. సొలొమోను కంటే గొప్ప, యోనా కంటే గొప్పవాడు. మనం ఆరాధించే ఈ క్రిస్మస్లో మనం ఆరాధించే ఈ యేసు యోనా కంటే గొప్పవాడు. మూడో విషయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని కంటే దేవాలయమే చాలా గొప్పగా భావించుకుంటారు. అమ్మో మా చర్చ్, అమ్మో మా గుడి, అమ్మో మా మందిరం అని చాలామంది మందిరాన్ని గురించి, ఆలయాన్ని గురించి, చర్చిని గురించి, మా చర్చ్ అంటే ఏమనుకుంటున్నారు? చాలామంది వారి చర్చెస్ గురించి గొప్పగా చెప్పుకునేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయము మన కొరకు కానీ మనము దేవాలయం కొరకు కాదు అనే విషయాన్ని ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవాలయం వైపు చూడకండి, దేవుని మందిరం వైపు చూడకండి, చర్చ్ వైపు చూడకండి. మీ దృష్టి ప్రభువు మీద నిలపండి. సంఘానికి శిరస్సైన ప్రభువు వైపు చూడండి. ఈనాడు ప్రభువు నిడిచిపెట్టి చర్చెస్ గొప్పతనం, సేవకులు గొప్పతనం చెప్పుకొని తిరిగే క్రైస్తవులు ఉన్నారు. మా సేవకుడు ఉన్నాడు, సేవకుడి నుంచి గొప్ప మాటలు చెప్తా ఉంటారు. మా చర్చ్ చూచారు అని చర్చెస్ గురించి, దేవుని ఆలయాల గురించి, మందిరాల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆనాడు బెత్లెహేములో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు. He is greater than the God's temple. యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు. He is greater than the church, any organization church. ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మా ఆర్గనైజేషన్, మా సంస్థ, మా సంఘాలు అని గొప్పగా చెప్పుకునే మనుషులు తయారయ్యారు. కానీ వీటన్నిటికీ శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో సంఘము కొరకు ప్రాణాన్ని అర్పించి తన స్వరక్తము చేత సంఘాన్ని స్థాపించిన యేసు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవించగలం. దేవుని బిడ్డలారా, చాలా సుందరంగా దేవుని మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో.
నేను చాలా చోట్ల చూస్తున్నా, వెరీ వెరీ బ్యూటిఫుల్ చర్చెస్ ఆర్ బిల్డింగ్ నా. చాలా చర్చెస్ అందంగా ఆకర్షణీయంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అందమైన చర్చ్ అయినా, ఎంత దివ్యమైన చర్చ్ అయినా, ఆ చర్చిలో యేసు క్రీస్తు ఆరాధించబడకపోతే, యేసు క్రీస్తుకు ఆ చర్చిలో స్థానం లేకపోతే, ఆ చర్చికి, అందమైన చర్చికి అర్థం లేదు. ఆ చర్చిలో ఆరాధిస్తున్న బిడ్డలకి అర్థం లేదు, ఆశీర్వాదం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈనాడు చాలామంది ప్రజలు చర్చెస్, వాళ్ళ మందిరాలు, వాళ్ళ ఆలయాలు, వాళ్ళ సేవకులు, వాళ్ళ గురించి గొప్ప చెప్పుకోవడం ఉన్నారు. కానీ వీటన్నిటికీ శిరస్సు అయి ఉన్న యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు యేసు క్రీస్తు. ఆనాడు బెత్లెహేములో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఈ యేసు గొప్పవాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన ఆలయం కంటే గొప్పవాడు. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెను. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెను. నిజాలయం యేసు క్రీస్తే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసును ఆరాధించాలి. ఆలయాలను, మందిరాలను ఆరాధించకూడదు, సేవకులను ఆరాధించకూడదు, యేసును ఆరాధించాలి. ఏ సేవకుడు గొప్ప కాదు, ఏ మందిరము గొప్ప కాదు. చాలామంది మందిరాలు అక్కడ గురిపోతారు. అక్కడ పెద్ద చర్చ్ ఉందంట, అక్కడికి వెళ్దాం అని వెళ్తూ ఉంటారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని. ఎక్కడికి వెళ్ళినా ప్రభువు లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఆ ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధన. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పుస్తకంలో చదివాను నేను. ఈ తెల్లోళ్ళ చర్చ్, అందరు తెల్లోళ్ళే ఉన్నారు. ఆ చర్చ్లోకి ఒక నల్ల జాతీయుడు వెళ్ళాడు. A black went into the white people church. ఆ తెల్లవాళ్ళ చర్చిలోకి ఒక నల్లోడు వెళ్ళి ఆరాధించాలనుకుంటే, ఆ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు నల్లోడివి, యు ఆర్ ఎ బ్లాక్, యు ఆర్ నాట్ సపోజ్ టు వర్షిప్ జీసస్ క్రైస్ట్ హియర్, దిస్ ఈస్ ద వైట్ పీపుల్ చర్చ్ అని ఆ నల్లోడు బయటకు నెట్టేశారు. వాడేదో దేవుని ఆరాధించుకోవాలని దేవుని మందిరంలోకి వస్తే బయటికి వెళ్ళని బయటకు పంపించేశారు. ఆడు బయట అక్కడ దూరంగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. చాలా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నేను దేవుని ఆలయం దగ్గరకు వచ్చి ఆలయంలోకి వెళ్ళి ఆరాధించే అవకాశం దొరకలేదు అని ఏడుస్తూ ఉంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన, ఎందుకు ఏడుస్తున్నావంటే, నేను చర్చిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దాం అనుకుంటే ఆ చర్చిలో ఉన్న తెల్లవాళ్ళంతా నన్ను బయటకు నెట్టేశారు, అందుకే ఏడుస్తున్నాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఆ తెల్లోళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుడిని నేనే, ఆ ప్రభువు నేనే. ఆ చర్చిలో నాకే స్థానం లేదు, నన్నే బయటికి వెళ్ళగట్టారు. నువ్వెంత? ఆ చర్చిలో ప్రభువుకే స్థానం లేదు, ప్రభువును నన్నే వెళ్ళగొట్టారు. నాకే స్థానం లేదు ఆ చర్చిలో, నీకు ఎందుకు ఉండనిస్తారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మందిరాలు ఆత్మదేవుని ఆరాధనా స్థలాలుగా ఉండాలి, అంతరాలు ఉన్నటువంటి ఆలయాలుగా కాదు.
మందిరాన్ని చూసి మందిరం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం కాదు, ఆ మందిరానికి శిరస్సై ఉన్న ప్రభువును గుర్తించడం, ఆ ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుర్తించడం ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది. పెద్ద పెద్ద చర్చలు కడుతున్నారు. ఎంతో వాళ్ళ గొప్పతనాల కోసం, వారి యొక్క పేరు ప్రతిష్టల కోసం పెద్ద చర్చస్ కడుతున్నారు. మంచిదే, కానీ ప్రభువుకు స్థానం ఉందా? ఆ పెద్ద దేవాలయాల్లో, అందమైన దేవాలయాల్లో ప్రభువుకు స్థానం ఉందా? ప్రభువుకు ప్రాధాన్యత ఉందా? ప్రభువును ఆరాధిస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గబ్రియేలు దూత మరియతో అంటుంది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హీ షల్ బి గ్రేట్, హీ షల్ బి గ్రేటర్ దాన్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవం గల దేవుని సంఘం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. దేవుని మందిరాల మీద, చర్చెస్ మీద కాదు మన దృష్టి ఉండాల్సింది ఆ సంఘాలకు శిరస్సు అయిన యేసుక్రీస్తు. బెత్లెహేములో జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసు గొప్పవాడు. ఆ గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తే, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తే, ఈ క్రిస్మస్ నీకు నిజమైన క్రిస్మస్. లేకపోతే ఒట్టుట్టి క్రిస్మస్, ఒక్కరోజు క్రిస్మస్, ఒక్కరోజు క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా చాలా టేస్టీగా ఉందని ఎక్కువ తినేసావనుకో, తర్వాత బాధపడేది ఉండే. టేస్టీగా ఉందని ఎక్కువ తినేస్తే బాధపడక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును ఆరాధించకుండా ఎవరిని ఆరాధించినా జాగ్రత్త. ఈ క్రిస్మస్లో సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తును నువ్వు ఆరాధించాలి. యోనా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తును నువ్వు ఆరాధించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. ఆలయం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తును నువ్వు ఆరాధించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. లెట్ us సెలబ్రేట్ రియల్ క్రిస్మస్ దిస్ ఇయర్. 4వ విషయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక మీరు వారిని జయించి లోకము కంటే గొప్పవాడు. ఈ క్రిస్మస్లో మనం ఆరాధిస్తున్న ఈ యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించి, ఒక కుగ్రామంలో జన్మించి, ఒక పశువుల తొట్టిలో, సత్రంలో స్థలం లేక ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి యేసుక్రీస్తు లోకమంతటి కంటే గొప్పవాడు. ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వరల్డ్. గుర్తించావా? లోకంలో, ఈ లోకం కంటే, లోకంలో ఉన్న వారందరికంటే, ఉన్న వాటి అన్నిటికంటే గొప్పవాడు. గొప్పవాడు, లోకం కంటే గొప్పవాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుంటే, లోకము దాని ఆశలు గతించిపోవును. బైబిల్ చెప్తుంది, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమును ఎవరు ప్రేమిస్తారో వారిలో తండ్రి ప్రేమ ఉండదు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమై ఉన్నది. ఈ లోకమంతా దుష్టుని అందున్నది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించవద్దు. ఈ లోకం కంటే గొప్పవాడు. ఈ లోకములో ఉన్న వాటిలన్నిటికంటే గొప్పవాడు నీవు, నేను ఈ క్రిస్మస్లో ఆరాధించున్న యేసుక్రీస్తు లోకం కంటే గొప్పవాడు.
యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా, గ్రహించకుండా ఈనాడు చాలామంది క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. అర్థం లేని క్రిస్మస్, వ్యర్థమైన పండుగ చేయొద్దు. మొదట నీవు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తించు. నో ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ రియల్ క్రిస్మస్. Knowing the greatness of Jesus Christ is real Christmas. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తించడమే నిజమైన క్రిస్మస్. 5వ విషయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం, దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. హృదయము కంటే గొప్పవాడు ప్రభువు, గొప్పవాడు ఆయన. నీ హృదయము కంటే గొప్పవాడు. ప్రియమైనటువంటి దేవుడు, మన హృదయములోని తలంపులు, మన హృదయ ఆలోచనలు, మన ఊహలు అన్నీ ఎరిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుడు, చాలామంది అనుకుంటారు దేవుడికి ఏం తెలియదు అనుకుంటారు, దేవుడు చూస్తలేడు అనుకుంటారు, నిర్భయంగా జీవిస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ శుభవేళలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం తెలుసు, నీ హృదయాంతరంగం తెలుసు, నీ హృదయంలోని తలంపులు ఆయనకు తెలుసు, నీ హృదయంలోని ఊహలన్నీ ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నీ హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు. హి నోస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హార్ట్. తెలియదని నువ్వు అనుకుంటావేమో, ఆయనకు అంతా తెలుసు. ప్రియమైనటువంటి దేవుడు, అందుకనే 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపడ్డాడు, నా యందు శుద్ధ హృదయం కలుగచేయి. లార్డ్ క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్. ఈ క్రిస్మస్ సమయంలో ఈ ప్రార్థన నీ ప్రార్థన కావాలి. లార్డ్ క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్. నా యందు నూతన హృదయమును, శుద్ధ హృదయమును కలుగచేయము. ఆ హృదయంలో నీవు బాలుడుగా కాదు, ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. ఈనాడు చాలామంది క్రిస్మస్ సమయాల్లో ప్రభువును హృదయాన్ని ఒక తొట్టిగా చేసి ఆ తొట్టిలో బాల యేసును పరుండ పెడతా ఉంటారు. పరుండ పెట్టి లాలిజో లాలిజో యేసు అని పాడుతూ ఉంటారు. ఇంకా ఎంతకాలం లాలిజో పాడతారు? ఆయన బాలుడు కాదు, ఆయన ప్రభు. ఈ క్రిస్మస్ సమయంలో ఆయన నీకు ప్రభువు కావాలి, నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. పశుశాలలో నీవు, పశుశాలలో నీవు పవళించినావు, పసిబాలుడవు కావు, పరమాత్ముడవు నీవు. పశుశాలలో నీవు, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. క్రిస్మస్లో బాలయేసును కాదు నువ్వు నీ హృదయంలో పడుకోబెట్టాల్సింది, ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించాలి. నీకు ప్రభువుగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. మన హృదయం కంటే గొప్పవాడు, మన హృదయాన్ని ఎరిగినవాడు, మనము ఆరాధించే ఈ క్రిస్మస్లో ఆరాధించే ఈ యేసుక్రీస్తు.
ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తించావా? దేవుని బిడ్డలారా, మరియమ్మతో గబ్రియేలు దూత అంటుంది, నువ్వు ఆయనకి యేసని పేరు పెడతావు, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని అంటావు, యేసని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై హీ షల్ బి గ్రేట్. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, లోకము కంటే గొప్పవాడు, నీ హృదయము కంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుని ఈ క్రిస్మస్లో ఆరాధించి మనం ఆనందించి ఆశీర్వదించబడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకే వందనాలు. యేసు క్రీస్తు గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని మేమందరం గ్రహించులాగున ఆత్మ ద్వారా మీరు మాతో బోధించినందుకై మీకు స్తోత్రం. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, హృదయం కంటే గొప్పవాడు, లోకము కంటే గొప్పవాడు అని మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం. ఈ క్రిస్మస్లో గొప్ప దేవుని మా హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆత్మతో ఆరాధించుటకు మాకు సహాయం దయచేయండి. నిజమైన క్రిస్మస్ సంతోషం, ఆనందాన్ని అనుభవించుటకు మాకు సహాయం దయచేయమని దీవించమని, సంఘమంతటిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కలిసి ఒక పాటను పాడుచూ ఉండగా పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు స్వీకరించుకోవాలని కోరుతున్నాను. 93వ భక్తి గీతం పాడుచూ ఉండగా పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు స్వీకరించాలని కోరుతున్నాను. ఓ సద్భక్తులారా, లోక రక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించె. రాజాది రాజు ప్రభువైన యేసు నీకు స్తోత్రం.
సెక్రటరీ గారు ప్రకటనలు చేస్తారు. సంఘ దీపిక ఈ నెల ముద్రించబడినది. అందరూ సంఘ దీపికను తీసుకొని వెళ్ళండి. సంఘ దీపిక ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుని పరిశుద్ధమైన దేవుని సంఘమా 2020 సంవత్సరం జూన్ 4 ఈ సంవత్సరం దేవుడు మన కృపచేత మనందరినీ సగలుగా ఉన్నది దేవాలయంలో తెలుసుకుంటున్నాడు. గత కొన్ని మాసాలుగా ఈ సంఘ కార్యక్రమాలు సరిగా మీ ముందు ప్రకటించలేకపోయాం. ఇప్పుడు ఈ మాసంలో సంఘ జీవనం పరిశీలించాం. ఈ సంఘ జీవనకి సంఘ కార్యక్రమాలు చదవాలని తెలుసుకుందాం. రేపు 14వ తేదీ సోమవారం సాయంత్రం ఇందులో 5:30 గంటలకి ప్రింట్ చేయబడిందండి. 7:30 గంటలకు ప్రతి సంవత్సరం లాగానే క్రిస్మస్ క్యారల్స్ ప్రారంభం జరుగుతుంది. మీకు క్రిస్మస్ క్యారల్స్కి సంబంధించినటువంటి పాంప్లెట్స్ కూడా ముందు ఉంచామండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాకు ఒక గ్రూప్ వస్తుందండి. ఒకవేళ మీ ఇంటిని ఆ గ్రూప్ దర్శించలేనట్లయితే దాని సెల్ వస్తున్నాయి. దయచేసి మీరు అందులో మన ఎవరికి ఎవరు ఫోన్ చేసినా కానీ మీ గృహాన్ని దర్శించి మన సంఘానికి సంబంధించినటువంటి క్యాలెండర్ని మీకు అందించి ఈ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తప్పకుండా మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే 4-5 ఏరియాలు ఉన్నాయండి. ఈ 4-5 ఏరియాలలో వాళ్ళు ఏ ఏరియాకి తెలియదు కాబట్టి మీరు వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళకి తెలియజేస్తారు. ఈ 14వ తారీఖు నుంచి ఈ శనివారం వరకు క్రిస్మస్ క్యారల్స్ జరుగుతాయి. అదేవిధంగా 17వ తేదీ గురువారం సాయంత్రం 6:30 గంటలకు స్త్రీల క్రిస్మస్ బ్యాప్టిస్ట్ ఉమెన్స్ క్రిస్మస్ మన ఆలయంలో 6:30 గంటలకు జరుగుతుంది. ముఖ్య అతిథిగా వర్తమానుల శ్రీమతి పిల్లజాకి గారు, BWA ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ గారు విచ్చేస్తున్నారు. ఈ యొక్క స్త్రీల క్రిస్మస్ మన సంఘంలో 6 సెంటర్లు ఉన్నాయండి. ఈ 6 సెంటర్లు ఆనగడ్డ, సీతారాంపురం, భగత్ సింగ్ నగర్, చర్చ్ కాంపౌండ్, కోపరంపురం స్త్రీలందరూ ఇందులో పాల్గొనవలసి కోరుతున్నారు. అదేవిధంగా బీవైఫ్ వారు సంఘ కార్యవర్గాన్ని కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానాన్ని స్త్రీల అధ్యక్షురాలు తెలియజేస్తున్నారు. యథావిధిగా 20వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సంఘారాధన జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల వరకు మేము అందరూ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మేమిచ్చు కానుకలు మేమిచ్చు కానుకలు నీవే మాకై ఇచ్చినావు. మాని హెచ్చు చేసి మాని హెచ్చు చేసి మాముని సేవలో నడిపించు. మాముని సేవలో నడిపించు. కానుకలకు ప్రత్యేక ప్రార్థన, ప్రభు చెప్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవుస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన అంతటిలో నీ నామము ఆయన తెచ్చుకున్నట్టు నీకే స్తోత్రాలు. మా ప్రభువు అర్పించబడ్డ కానుకలను బట్టి స్తోత్రాలు. కానుకలు అర్పించిన బిడ్డలను నియమించాను. ఈ కానుకలు నీ మహిమ కొరకు వాడుకుంటూ సహాయం దయచేయండి. సంఘమంతటిని ప్రతి కుటుంబాన్ని నియమించాను. సంతోషకరమైన క్రిస్మస్లో మేమందరం పాల్గొంటూ మీ కృపను సహాయం మాకు
అనుగ్రహించి దీవించున్నాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనలకు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆశీర్వాదం, సకల దీవెన మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయుండును గాక. ఆశీర్వాదము